గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై షాఫా నీలాగేంటి లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్లా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్ల అని పిలుస్తారు. అమ్మాయి గారి పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టడమే చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మగుడు ఆయన ఇట్టాం మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే ఓయబ్బో ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడుతేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. పంపించాం, మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమంటే మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా వెళ్ళొస్తాను. మామయ్య నేను పని చెప్తా చేస్తా. ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా. ఊరుకావా? పెళ్ళి గిట్లేదు ఊరుకా. ఎందుకు లేదు ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందామంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయింది అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు. అయితే అమ్మాయి గారు కూడా? ఏ అమ్మాయి గారు కొమ్ములు మలిసే మావా, అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టిగా పోయి ఆయన్ని చంపే. నాకే చేస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగోమా, అదేం లేదు, ఒక్కటే మాట చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదగోలని నా ప్రాణాలు తీస్తాను. చూసావా అమ్మా, ఆడి మనసు బాగోలేదు లేవే. మెల్లిగా ఆడే దారి పడతాడు. ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా. ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే, ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లోకి అయితే అలా కాదు, మరి ఇలాగా చెబుతా.
ఏడకో నీకెందుకో నా కోసం ఏంటే నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైరం చెప్పడానికి నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరులేపా అదేంటి మరి ఆ గోపి లేడు ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు అడవుకెళ్ళింది మళ్ళా రాదంట ఆడనే తహస్ చేసుకుంటుందంట అని చెప్పు ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు అంతవరకు వచ్చింది కదా నువ్వు చేసే వ్యాపారం కొట్టగా నీకు పుణ్యం ఉంటుంది నేనంటే నీకెందుకు ఇంత ఇది ఇది లేదు అది లేదు అంత అబద్ధం నేనంటే నీకు ఇది ఉంది ఏంటో ఇది అది ప్రేమ లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదంతా ఏడ్చావులే పద పద ప్రేమంట ప్రేమ పదా ఇతడు ఏదో గడి నుంచి తెచ్చావన్నమాట సీర్లు సార్లు ఇక్కడే పడసావు నా గుమ్మం నొక్కేవాడిని ప్రాణం తీసుకుని కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి ఎంత గౌరవం ఎంత గౌరవం ఆరు చేతులు ఇరిగిపోను నా నాయనకి ఎట్ట ఆపద వచ్చిందమ్మా నాయన ఏమిటి ఏం జరిగింది ఏదో పీడకల భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదికేవేవో పీడకలు వస్తుంటాయి కానీ నువ్వు భయపడవు రాదా నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష నేను పాపిస్తుదాన్ని మామ పాపిస్తుదాన్ని నా మూలంగానే నీకిట్ట అయింది నువ్వు నన్ను ఆదుకున్నావు నేనే నిన్ను ఆదుకోలేకపోయాను నా జన్మ తగలయ్యా నా బతుకు పాడుగాను మామ అందుతా
ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మామ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏం మామ, నేను మాత్రం మనిషిని కాదు. చెట్టా చలేస్తుంది. అడ్డమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి, కప్పుకో. ఏ ఎదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వేస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పుచారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళం తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు, మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్దమెత్తనే, నాకు పత్తుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను, పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలాగా కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిందా? అంటే 4 రోజుల అంతవరకు నేను బ్రతుకుంటానంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మరాల్ని కాదు, ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ, ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. ఒరే తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలే గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమండి? ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట, మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి? ఏమండి? మీరు లేవకండి, నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపను. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు, జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా, ఈ కబురు మామకు చెప్పకు, చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన్ని తెలవకుండా పోద్దా? అవ్వా, ఇంకా పత్యమన్నా పెట్టలే, మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, యాడకు మామా? ఏమికే? ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్లే, ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోతుందండి. చాలేవే, తెల్లంటే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ, అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాలేదానివే,
ఇప్పుడు నాకేమన్నా కాలిరిగిందా చెయ్యిరిగిందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటినివదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంటో తినిపించి వదులు వదులు. ఈ పువ్వు ఎందుకు? ఎందుకంటే అమ్మాయి గారికి. ఇంకెందుకులే మామ, అమ్మాయి గారికి పువ్వు. ఏ ఎందుకొద్దని? ఎందుకొద్దని అంట? అబ్బే ఏం లేదు, ఇప్పుడు ఇట్లాంటి పూలు ఎట్టుకుంటారా అని. ఎప్పుడైనా సరే అమ్మాయి గారికి బంతి పువ్వు అంటే ప్రాణం. బంతి పువ్వే. పిల్ల వీడు రేవుకి వెళ్తున్నాడా? అవ్వా అమ్మాయి గారు ఏంటి అంటే ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడడానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిత చేసింది ఎవరు? దేవుడు. యారున్నాడా దేవుడు? ఎట్ట మనసు ఒప్పిందా దేవుడికి? మంచోడలు ఇట్ట ముంచడానికి ఎంత మనసు ఒప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు. బాబు హ్యాపీగా అమ్మా రాధా, రాధా, నాన్న వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? అమ్మాయి వస్తుంది, మీరు వెళ్ళి కలకండా పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి, ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా, ఏమండి? ఇక మనం అన్న ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నేను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నేను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా
మరేం భయం లేదమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివి వస్తుంది. కానీ ఏమి డాక్టర్? పిడుగు లాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయాడు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇక్కడ అనే రాదా? ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? లే, కాస్త కూర్చుంది కానిలే. అబ్బాయి గారు అంత మంచోరే. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా కాలే, ఇంతలోనే భర్త పోయి. పిచ్చాడా, ప్రపంచంలో పోనోళ్ళు ఎవరు? అట్టగని ఇంత అన్యాయం. పోని ఆ ఎవడు నిన్ను 2 తీసుకుపోరాదు. అమ్మాయి గారి భర్త దొరికాడా? ఒరే గోపి, నా బాబు పడు ఇటు చూడు. నేను ఒక మాట చెప్తానంట. ఈ సావు బతుకు వీటి రహస్యం ఏంటో నీకు తెలుసా? అసలు ఈ ప్రపంచంలో సావు అనేదే లేదురా. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమేరా. మన ప్లాన్ ఎలా ఉందంటావు? బాగానే ఉంది కానీ మనం ఇంత ఉన్నవాళ్ళం కదా, మా అమ్మాయి విధవరాలైంది, దానికి భరణం పెట్టండి అని అడిగితే బాగుంటుందంటారా? అక్కాయ్, నీకు అసలు లా తెలియదు. అవునరా, మనకు ఉండటం లేకపోవటం కాదు ప్రశ్న, అది లాక్ అనవసరం. అసలు మన శాస్త్ర ప్రకారం భర్త ఆస్తంతా భార్యకు చెందాలంటావా లేదా? చందాలి. అందుకని ముందు మర్యాదగా అడుగుదాం, మన అమ్మాయికి రావాల్సిన ఆస్తి ఇమ్మని. వాళ్ళు ఎలాగో లేదంటారు. ఇది మొత్తం ఆస్తికే లేదే, చెంబుతా తెలక. సరేలేరా, చూడు ఎందుకని మంచిది ఎటుపోయి ఎటు వస్తుందో ఎవరైనా బియ్యలు అడుగు. బిఏబిఎల్ ఏం కర్మే, ఎంఏబిఎల్ పెడతాను. ఆ మాత్రం నాకు తెలియదు. అచ్చు డబ్బులు పడి నాన్న, బాబాయ్, అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు, మీరు చదువుకున్నాడు అంతా తెలిసినోడు, మీరే ఇట్టగైతే ఎట్టా? ఏమండి మీరైనా పోయడానికి వస్తారా? మీతో పాటు మమ్మల్ని పట్టుకోమంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. అమ్మాయి గారు, నేను మాట చెప్తాను వింటాను. ఏంట్రా చదువురాని ఎదవ, వీడు చెప్పేదేంటి అనుకోకండి. వింటారా? చెప్పు గోపి. అసలు నేనంతా కనుక్కున్నాను అమ్మాయి గారు. ఈ సావు పుటక బతుకు దీని గుట్టంతా కనుక్కున్నాను. ఒట్టమ్మాయి గారు, అసలు ఈ సావు అనేదంతా ఒట్టిది. చచ్చిపోయేది, కాలిపోయేది అంతా ఈ దేహమే. అసలు మనిషి ఉండాడే అంటే ఈ దేహంలో ఉండే జీవుడు, ఆడు సావనే సావు, మనతోనే ఉంటాడు. మట్టి మట్టిలో, గాలి గాలిలో కలిసిపోతాడు. కానీ జీవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అంతే అమ్మాయి గారు, అదే నిజం. ఏంటమ్మాయి గారు, నిజం కాదంటారా? చెప్పండి. అంతేరా. మరి ఇంకే, అన్నం తినండి. వద్దురా. పోనీ పళ్ళన్నా తినండి. ఓహో, అదంతా ఈలేదు. తినకపోతే నా మీద ఒట్టు, నేను ఏడనే పస్తులు పడి ఉండి పేడాలు వదిలేస్తా. గోపి, అమ్మాయి గారు తినండి.
అమ్మాయి గారు, ఇక మీరు నిద్రపోండి, నేను వెళ్ళి రేపు వస్తాను. నిద్ర రావడం లేదురా. అట్టాగే అనిపిస్తుంది అమ్మాయి గారు. మీరు వెళ్ళిన కొత్తలో నాకు అట్టాగే ఉండేది. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకోండి, నిద్ర అదే వస్తుంది. గోపి, ఒక పాట పాడు. పాట? గౌరే, గౌరే, ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంట ఎదవ కూతలు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని మొన్న మా పెన్ను అని చూడు, ఆడ అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారే మొండమోది కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా? ఏంటి అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధుంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓ, ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధుల్లో ఎవరూ చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యరాక చేసుకోను. అది సరే గాని నాకు సెలవు కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోసారు, నీకేంటంట? ఏంటో కూర్చో. అమ్మాయి గారు కూతుకొస్తున్నావు. అమ్మాయి గారు ఎందుకు నువ్వు నువ్వు ముందు. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారు ముండమోపి? నేను నిన్ను నమ్ముకొని నేనే ముండమోపినయ్యాను. నువ్వు ఉండగానే ముండమోపినయ్యాను. యారా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గొడవట అయిపోయిన కాడి నుంచి ఆడి మనసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆ ఊరంటే ఆడికి వాళ్ళ మాలిన భక్తి. భక్త భద్రాచలమా? ఏంటా మాటలు? అమ్మోడికి తీసుకెళ్ళినట్టు రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టదంట. భక్తి అది మరేటే? అంతా అక్కగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రా. ఎవడేమో ఇంకెవడు? ఆ యదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది వాళ్ళు. అబద్ధం నీ చెప్పుద్దురా. ఏందో పెద్దోళ్ళ వారం. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందే చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను, మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావలసిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట అనేది నువ్వు ఊరికే వచ్చావుట పళ్ళు రాలగొట్టించుగా. పళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతేగా. వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి గడవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక శాశ్వత మొర్రు అని. నా మాట పెట్టారా? ఏ మాటలు ఏమి పాటలు! అవ్వా అవ్వా. నా బాధ అడిగాదక్కాయ్, మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పొట్టపోయింది కదా. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడు కాను. ఎంత నష్టం, ఎంత నష్టం. హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా.
కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా గొప్ప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి ఇంకా వివరంగా చెప్పాలా? ఆ వెనతో అంటే కబుర్లు మెడబెట్టవతలు గెట్టకుండాను ఏమిటో నీ కోరి పెళ్ళిపు నువ్వు గోపి! నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య నా మీద కళ్ళు ఉరుగుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి అలా వీధిలో కడి వినమ్మా. నిన్ను వాణ్ణి కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా చివరికి గుడ్డి గవ ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బజార్కి ఎక్కించింది. ఇంతకంటే ఏం కావాలి? ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఉరేసుకు తస్తాడు. గోపి! గోపి! అమ్మాయి గారు నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా మూలకంగా మీరు బాధపడద్దు, మత్తుపడిపోవద్దు అమ్మాయి గారు. ఇటు నేను రాను, ఇక రానే రాను. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వేం చేసిన పాపం ఉంది. నిన్ను కాటికి గతలకి ఇయ్యాల, నిన్ను నా పాట ఇయ్యాల, నరికి ముక్కలు చేయాలి. పాపిస్తాను. యువత అంటే అమ్మాయి గారి మీద ఏం చేశావు? పోటీ సుప్పరాటోళ్ళు, సోళాలను, రాక్షసులు, ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరో మనుషులు, ఎవరో ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సావడమే మంచిది. బుద్ధి లేదానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన స్విచ్ ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సు చేస్తుందో ఆలోచించా. అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, వాళ్ళని బతుకుండగానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? సావు సావు సావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. గౌరీ, ఏమిటి ఈవేళ ఎప్పుడు వచ్చావు? అమ్మాయి గారు, మా మామని కాపాడండి, మీ గోపిని కాపాడండి అమ్మాయి గారు. ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసు కొద్ది బుద్ధి గడ్డి తినేసేసాను. నన్ను మన్నించండి అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు, చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు? నువ్వా? నేనే. ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుశాడు, అంత సిద్ధ కొట్టిన బుద్ధి రాలే. నూరాంటి బుద్ధి ఎలా వస్తుంది? పైన ఆ పెద్ద పెద్ద తప్పులేమిట్రా? మన రాధ గోపితో లేచిపోయింది. ఆ రక్తమేమిట్రా? రక్తమా? అడ్డుపడ్డాను, ఇది ఫలితం. ఎంతకు తెగించింది, ఎంతకు తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపి గారిని కాల్చి పారేస్తాను. తమ్ముడు, తమ్ముడు చూసారా, రాధా గోపి గారితో లేచిపోయిందట. ఆ పడ పడుకోటి. అయ్యో, మీ కూతురు లేకపోతే నన్ను కొట్టారే.
గోపి గోపి అమ్మాయి గారు ఏంటిది? ఎందుకు వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని. చూడు గోపి, ఏమిటి నువ్వు చేసే పని? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, నీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఇది ఎవరిని చూశారంటే ఈ పాళ్ళలోకి అనుకుంటున్నదే నిజం ఉంది. కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు. అమ్మాయి గారు చెలవు చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోని పోనివరా. ఆ ముందు సుడిగుండాలుంటాయి. పర్వాలేదు, గోదావరి చల్లనిది. హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులో కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి. ఏ చచ్చిపోతావునే గోపి? చావు అందరినీ విడదీస్తుంది, కొందరిని కలుపుతుందిరా. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నిన్నేం కావాలా? నాకు కావలసింది ఇస్తావా? ఏమిటది? గోపిని కాపాడు,
నా మామను కాపాడు. తుపాకీ పారే. నేను నేదాన్ని. గౌరీ అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు భయం వేస్తుంది అమ్మాయి గారు. నాకు భయం ఎందుకురా? అమ్మాయి గారు అమ్మాయి గారు నువ్వు నా దానివి, జన్మ జన్మలకు నా దానివి. రాధ, ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. రాధ రాధ